హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ నుంచి డివిజన్ అల్గారిథం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. డివిజన్ అల్గారిథం ఏంటంటే, గివెన్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ a and b, there exists unique pair of whole numbers q and r satisfying a equals to pq plus r. ఆర్ అనేది రిమైండర్. ఎలా ఉండాలంటే 0 ≤ r b అనమాట. ఇది కండిషన్, డివిజన్ అల్గారిథం కండిషన్. ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి మనం డివిజన్ అల్గారిథంలో. మనం ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు బై యూజింగ్ డివిజన్ అల్గారిథం అంటే ఈ కండిషన్ బేస్ చేసుకొని ప్రాబ్లం చేయాలి. ఇప్పుడు ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలంటే ఫస్ట్ మనకు థీరం ఎలా చేయాలనేది ఒక చిన్న థీరం ఉంటుంది ఈ డివిజన్ అల్గారిథం బేస్ చేసుకొని. ఇప్పుడు థీరం చూద్దాం. థీరంలో మనం ఫస్ట్ కండిషన్ ఉంటుంది కదా, దాన్ని సాటిస్ఫై చేయాలంటే ఏ అనేది డివిజర్ అనమాట, బి అనేది డివిడెంట్ ఇక్కడ రాసుకుంటాము. ఈ డివిజర్ డివిడెంట్ని రెండింటిని యూజ్ చేసుకుంటే మనకు కోషెంట్ వస్తుంది కదా, అంటే టేబుల్ వైజ్గా చెక్ చేసుకుంటాం కదా. మనం ఇక్కడ ఒక వాల్యూ వస్తే దాన్ని మైనస్ చేస్తే మనకు రిమైండర్ వస్తుంది కదా, అదే అనమాట సింపుల్. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం డివిజన్ అల్గారిథం చేస్తామన్నమాట. థీరం అనేది చాలా సింపుల్. ఇప్పుడు ఏ అంటే డివిజర్, బి అంటే డివిడెంట్, క్యూ అంటే క్వశ్చంట్, ఆర్ అంటే రిమైండర్. ఆర్ వాల్యూ అనేది దానికి మనకి కండిషన్ ఇచ్చాడు, దేని నుంచి ఎంతవరకు ఉండాలో. దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే సాటిస్ఫై కండిషన్ a = 80 b = 80 ఇచ్చాడు. ఈ 2 వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 80 = b అంటే 8 కదా, క్యూ అంటే మనకు తెలీదు, ప్లస్ ఆర్ అన్నా కూడా మనకు తెలియదు. కానీ మనకు క్వశ్చంట్ ఆర్ అనే వాల్యూస్ మనకు రావాలి, మనకు తెలియదు. ఎలా చేయాలంటే దీనికోసమే మనం థీరంని యూజ్ చేసుకుంటాం. థీరంలో ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనము ఎలా చేసామో ఇక్కడ చూద్దాం. మనం ఏ ప్లేస్లో మనం 80 రాస్తాం డివిజర్, ఇక్కడ బి ప్లేస్లో 8 రాస్తాం డివిడెంట్. మనం ఈ 8th టేబుల్లో మనం చేస్తాం. 8 × 10 = 80, 0 వస్తుంది. 0 అనేది రిమైండర్, మనకి 0 అనేది రిమైండర్, 10 అనేది క్వశ్చంట్. మనకి ఇప్పుడు క్యూ అండ్ ఆర్ మనకు వచ్చేసింది కదా. క్యూ అంటే 10 వచ్చింది, ఆర్ అంటే 0 వచ్చింది. మనం ఈ వాల్యూస్ని ఇప్పుడు కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ అంటే 80, బి అంటే 8, క్యూ అంటే 10 ప్లస్ ఆర్ అంటే 0. కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి LHS = RHS రావాలి. 0 అంటే రిమైండర్ కదా, రిమైండర్ ఎలా ఉండాలి అంటే మన కండిషన్ ఉంది 0 ≤ r b అని. అంటే ఆర్ వాల్యూ 0 కన్నా ఈక్వల్గా ఉండాలి, పెద్దగా ఉండాలి, లేదా బి కన్నా తక్కువ ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. బి అనేది ఏంటి, డివిడెంట్ అనమాట. ఇప్పుడు ఆర్ వాల్యూ 0 వచ్చింది కదా, అట్లా డివిడెంట్ కన్నా తక్కువ ఉండాలి. 80 = 8 × 10 = 80 ప్లస్ 0 అంటే 80 = 80 వచ్చింది కదా, అంటే LHS = RHS. కండిషన్ సాటిస్ఫై అయింది కదా, సో థీరం కూడా సాటిస్ఫై అయినట్టే. ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ.